మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు నాయన. తండ్రి, మీ పిల్లలు ఎంతో ప్రయాసపడి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మీ మాటలని ధ్యానించటకు చక్కటి నిర్మాణమును కట్టుకోగలిగారు. మీ పిల్లలపై మీరు చూపిన కృపకై కృతజ్ఞతగా ఈ మందిర ప్రవేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నాయన. వారి కష్టం వృధా కాకుండా మీ పిల్లలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు. మంచి వాతావరణాన్ని అనుగ్రహించారు. అనేక మంది మీ సన్నిధిలో వారి జీవితాలను కట్టుకొనగలుగుటకు కృప చూపారు. ఈ కేంద్రం అనేకులకు కేంద్ర బిందువుగా మారి వారి జీవితాల్లో మీరే కేంద్ర బిందువుగా ఉండగలుగుటకు, వారి జీవితాలను చక్కగా మీ సన్నిధిలో కట్టుకొనగలుగుటకు మీ పిల్లలకు సహాయం అనుగ్రహించండి. కొద్ది నిమిషంలో మీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం నాయన. మీ సహాయం అనుగ్రహించండి. సమస్తాన్ని మాకు అనుకూలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలరా, వేదిక పైన ఉన్న దైవజనులకు, సభకు విచ్చేసిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలరా, మందిర ప్రవేశం, ఇప్పుడే మందిర ప్రవేశ కార్యక్రమము మనం చూసాం. చాలామందిలో మందిర ప్రవేశం అంటే ఈ 4 గోడలు లేదా మట్టితో నిర్మాణం చేసింది, సిమెంట్, ఇసుక, కాంక్రీట్, కొన్ని ముడి పదార్థాలతో, అలాగే స్టీల్, కర్రలు, రంగులు, వీటన్నిటితో ఈ నిర్మాణం చేయగానే ఇదే మందిరం అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఇది దేవుని మందిరము అని భావిస్తారు. నిర్మించిన వారేం బాధపడరు, కానీ వాళ్ళకి ఎలాగో తెలుసు. మీలో కొందరికి సందేహాలు ఉంటాయి. మందిర ప్రవేశం అంటే ఇదేనేమో అని అనుకుంటారు. ఇది కాదు, అసలైంది ఒకటి ఉంది, అది మనకు తెలియాలి. దేవుడు నివసించే చోటుని దేవుని మందిరం అని అంటారు, లేదా దేవాలయం. దేవాలయము అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని నిలయము, లేదా దేవుడు నివసించే చోటు. దేవుడు నివసించే చోటుని దేవాలయము, దేవుని నిలయము అంటారు. మరి దేవుడు ఇక్కడ నివసిస్తాడా? ఈ కట్టడము ఏదైతే చేశారో ఇందులో దేవుడు నివసిస్తాడా అంటే కాదని బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యములో ఈ మాట మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 47వ వచనం నుంచి గమనించినప్పుడు 47వ వచనం నుంచి, అయితే సొలొమోను ఆయన కొరకు అంటే దేవుని కొరకు మందిరము కట్టించను. అయినను మందిరం కట్టించడం ఇది ఎంత జరిగిపోయింది. మందిరం కట్టించేశాడు, దాన్నే యెరూషలేము దేవాలయము అంటారు. క్రీస్తుకు పూర్వము కాలంలో దావీదు అనేటువంటి ఒక భక్తుడు ఈ భూమి మీద దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు. ఆ దావీదు గారి కాలంలో దావీదు గారికి ఒక ఆలోచన పుట్టింది. నేను ఎలాగైనా సరే దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలి.
ఆ ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందంటే, తానేమో గొర్రెల కాపరిగా ఉంటూ గొర్రెల మందలను మేపుకుంటూ అరణ్యములో పచ్చిక బయలులో తిరిగే రోజుల్లోంచి దేవుడు ఆయనను చాలా ఉన్నత స్థితికి తీసుకుని వచ్చాడు. గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు ఈ మనుషులందరికీ కాపరిగా ఓ రాజుగానే చేశాడు. దేవుడు నా పట్ల ఇన్ని మేలులు చేస్తే నేనేమో దేవదారుతో కట్టిన ఈ రాజనగరి అందు నివాసం చేస్తున్నాను. నాకు బాగానే ఉంది, నేను మంచి పొజిషన్లోనే ఉన్నాను. కానీ దేవుని మందిరం ఏంటి? అది డేరాల్లో ఉందేంటి? దేవుని మందిరము లేదా దేవుని మందస్సం. దేవుని మందిరము అని దేన్ని అనేవాళ్ళంటే, దేవుని మందస్సం ఉండే చోటుని మందిరం అనేవాళ్ళ పూర్వకాలం, మోషే గారి కాలం. ఆ మందసము డేరాల్లో ఉండేసరికి నాకు నచ్చలేదు. నేనేమో రాజనగర్లో ఉంటే దేవుని మందస్సము అక్కడ డేరాల్లో ఉండటం ఏంటి? అది ఆయన మనసును కలిచివేసి ఓ మందిరం కడదాం దేవుడి కొరకు, ఓ గొప్ప మందిరం కడదామని ఆలోచించాడు. ఆలోచించి నిర్మాణం చేద్దాం అనుకుంటే దేవుడు మాత్రం ఒప్పుకోలేదు. నాయన, నీ జీవితంలో నువ్వు చాలా యుద్ధాలు చేశావు, నువ్వు ప్రయాసపడ్డావు, నీ తరంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు సేవ చేశావు. ఓ మాటలు చెప్పాలంటే నువ్వు అలసిపోయావు. అలసిన నీవు ఈ పరిస్థితుల్లో నిర్మాణం చేయటము వద్దులేనైనా, నీ గర్భంలో నుంచి వచ్చే నీ కుమారుడి ద్వారా నిర్మాణం చేయించుకుంటాను, నేనే చేయించుకుంటాను, నేను ఇస్తున్నాను మాటని మాటిచ్చాడు. అలా ఆ దావీదు గారి గర్భంలోంచి వచ్చిన కుమారుడే సొలొమోను. ఆ సొలొమోను గారు చేసిన నిర్మాణమే యెరూషలేము దేవాలయం. ఆ దేవాలయం గురించి చెప్తున్నాడు ఇక్కడ. సొలొమోను గారు యెరూషలేము దేవాలయాన్ని ఎంత గొప్పగా నిర్మించారంటే, వాళ్ళ నాన్న చాలా పదార్థములు ఆ మందిర నిర్మాణం కొరకు సేకరించి పెట్టి వాటన్నిటిని ఉపయోగించమనగా ఆ వస్తువులన్నిటిని ఉపయోగించాడు. బంగారం, వెండి, రత్నరాసులు, ఇనుము, ఇత్తడి, అన్ని రకాల లోహాలు ఎక్కడ ఏవేవైతే అవసరం ఆ రోజు వాటన్నిటిని సమకూర్చగా రాళ్లతో సహా కర్రలతో సహా వాటన్నిటినీ సొలొమోను ఉపయోగించి చాలా అద్భుతమైన దేవాలయం కట్టాడు. మనమైతే దేవాలయం కట్టి ప్లాస్టరింగ్ వేసి రంగులు పూసాం. కానీ సొలొమోను గారు నిర్మించిన దేవాలయానికి బంగారుతో పూతపోయించాడు. బంగారంతో. అందుకే దాన్ని ఏమనేవాళ్ళంటే బంగారు దేవాలయం అనేవాళ్ళు. అలా ఒక గొప్ప నిర్మాణం చేయించాడు, చాలా గొప్ప నిర్మాణం కట్టాడు. అది గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. లూకా గారు అంటున్నారు, ఆకాశము నా సింహాసనము. సొలొమోను గారు కట్టించిన మందిరం తర్వాత దేవుడు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి ఏమో నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? నాయనా, నేను దావీదుకు మాట ఇచ్చాను గనక దావీదుకి ఇచ్చిన మాటను బట్టి సొలొమోను ద్వారా ఒక మందిరమును కట్టడం కొరకు అవకాశం ఇచ్చానే కానీ నా ఆకారం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నేనేదో చిన్ని ఆకారంలో ఉంటాను అనుకుంటున్నారా? నా ఆకారం ఎలా ఉంటుంది తెలుసా? ఆకాశము నా సింహాసనం. ఆకాశమట. ఆకాశం ఏమైనా చిన్నదా? ఇలా మనం పైకి చూస్తుంటే చాలా దూరంగా కనబడుతుంది. అది మన కంటి చూపున్నంత వరకు చూసేది, అంతే ఆకాశం కాదు. ఆకాశం అంటే ఇది మాత్రమే కాదు. ఆకాశం అనేది చాలా ఉందండి. ఆకాశం ఎంత విస్తీర్ణంగా ఉంటుందంటే, ఈ భూమి పైనుంచి, ఈ భూమి అంచు నుంచి ఈ మొత్తం విశ్వపు అంచు వరకు, అలా చివరి వరకు వెళ్ళాలి అనుకుంటే 270 కాంతి కోట్ల సంవత్సరాలంత దూరం ప్రయాణం చేయాలి. అంత విస్తీర్ణంగా ఉంటుంది, చాలా పెద్దది. కాంతి కోటి సంవత్సరం అని దేన్ని అంటారంటే, సూర్యుని యొక్క కాంతి ఒక రోజుకు ప్రయాణం చేస్తే అది కాంతి దూరముల్లో ఒక దినపు కాంతి దూర ప్రయాణం అంటారు. ఒకవేళ
ఆ సూర్యుని యొక్క కాంతి ఓ నెల, అలా ఒక సంవత్సరం ప్రయాణం చేస్తే దాన్ని కాంతి సంవత్సర దూరం అని అంటారు. కాంతి ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంది అనుకుంటున్నాం? కాంతి సుమారుగా 30 కోట్ల మీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది ఒక సెకండ్కి. అంత వేగంగా ప్రయాణం చేసేటువంటి ఆ కాంతి ఉంటుంది చూసారా, అది ఒక సంవత్సరం అంతా ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అది ఒక కాంతి సంవత్సర దూరం. కాంతి సంవత్సర దూరాలు 270 కోట్లు. అంత ప్రయాణం చేస్తే అప్పుడు విశ్వపు అంచుకెళ్తాం. అంత పెద్దది ఈ విశ్వం. దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనం. ఈ ఆకాశమే కాదది, దీన్ని దాటి ఇంకా పైన ఇంకో ఆకాశం ఉంది, దాని పేరే పరలోకం. పరలోకాన్ని కూడా ఆకాశమే అంటుంది బైబిల్. ఇది భూలోకం గురించి చెప్తున్న మాట. పరలోకము ఆకాశం అయితే, పరలోకమును ఆ ఆకాశములో ఆయన ఆసీనుడై ఉంటాడు. అక్కడ ఆసీనుడై ఉండి ఆయన పాదమును అలా మోపితే భూమి మొత్తం నిండిపోయేంత పెద్ద ఆకారం అట్టయినది. బాబు, ఆయన ఎంత పెద్దవాడిక, ఆయన చాలా పెద్ద ఆకారంలో ఉంటాడు. మనం ఏదో చిన్ని చిన్ని ఆకారాల్లో ఉంటాడు అనుకోకండి. మీరు యేసుక్రీస్తు వారి బొమ్మలు చిన్న చిన్నవి అలా ఐడల్స్ చేసి పెడుతుంటారు. యేసుక్రీస్తు వారి ఆకారం చిన్న బొమ్మలో ఉందని చెప్పి ఆయన చిన్న ఆకారం అనుకోకండి. ఇంట్లో అక్కడెక్కడో షెల్ఫ్లో పెట్టుకుంటారు. చిన్న యేసుక్రీస్తు వారు ఇంతే ఉంటాడు ఆయన. మీరేదో చిన్న బొమ్మ చేసి పెట్టుకొని అలా ఇంట్లో పెట్టుకున్నారని చిన్న బొమ్మ తీసుకొని అలా ఇలా హృదయం మీద వేసేసుకుంటారు. ఆ లాకెట్లు వేసుకుంటారు, ఇలా చైన్కి తగిలిచ్చేసుకొని ఉంగరాల మీద కూడా యేసుక్రీస్తు వారు బొమ్మ వేసుకుంటారు కొందరు. అంటే మీ ఉంగరం మీద ఉన్న యేసుక్రీస్తు వారికి ఇంతే ఉన్నారు అనుకుంటున్నారా? ఆయన దోమ చీమంత ఉంటాడు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారి బొమ్మ అనగానే మీరు అనుకున్నది ఏదో చేసి పెట్టుకున్నారు, అంతే ఉంటాడని కాదు కదా. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. చాలా పెద్ద ఆకారం. బాబు, నేను ఇంత పెద్ద ఆకారంలో ఉంటే మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? ఇప్పుడు కట్టండి, నా సైజు ఇంత పెద్దగా ఉంటుంది. ఇందులో పడతాడు ఆయన? కట్టాడు కదా. మరి సరే, కోళ్ళు పెంచుకుంటారు కదా, నాకు కోళ్ళు పెంచుకుంటారు చాలా మంది. కోళ్ళను పెంచుకొని కోళ్ళ కొరకు ఒక గూడు కట్టుకుంటారు ఇంటి పక్కన. కోడి గూడు ఎంత కడతారు? ఎంత సైజులో కడతారు? కోడి ఏ సైజులో ఉంటుందో దానికంటే కొంచెం పెద్దగా కడతారు. మనము నివసించేంత పెద్ద ఇల్లు కట్టి ఆ ఇంట్లో కోళ్ళని ఎవడు పెట్టాడు? మనం ఎందుకు పెద్ద ఇల్లు కట్టుకున్నామంటే కొంచెం ఎత్తుగా ఉన్నాం కనుక మనకి ఇలాంటి ఇల్లు. మరి కోడికి చిన్నగా ఉంటుంది, నీ మోకాళ్ళు అంత ఎత్తులో కట్టుకుంటావు, చిన్న కోడి గూడు అంటారు. ఓహో, కోడి గూడు చిన్నగా ఎందుకుందంటే కోడి చిన్నగా ఉంది కనుక. కోడి చిన్నగా ఉంటే కోడి గూడు చిన్నగా ఉంటుంది. మరి పిట్టగూడు కూడా మా అయితే ఇంత ఉంటుంది. ఎందుకు? పిట్ట ఇంతే ఉంటుంది కనుక. ఓహో, పిట్ట సైజును బట్టి పిట్టగూడు, కోడి సైజును బట్టి కోడిగూడు, మనిషి సైజును బట్టి మనిషి గూడు. మరి దేవుని సైజును బట్టి దేవుడికి ఆకాశం సింహాసనం అయితే, భూమి అయిన పాదపీఠం అయితే ఇంక ఎక్కడ కడతారు మందిరం? ఇంకా ఎవరి వల్ల అవుతుంది? అందుకే దేవుడు అన్నాడు, ఆయన నేనేదో వచ్చి అక్కడ ఉంటానని కాదు, నన్ను అసలు ఈ ఆకాశ మహాకాశాలు సైతము పట్టజాలు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనంలో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలు. బాబోయ్, ఆకాశ మహాకాశములు సైతమైన పట్టజాలవట. ఇప్పుడు మనుషులు కట్టే మరి మందిరాలలో ఉంటాడా? అదే అపోస్తుల కార్యములు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనములో, ఆకాశ మహాకాశాలు సైతమైన పట్టజాలనంత పెద్ద ఆకారములు ఉండే ఆయన, నాయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. దేవుడు
హస్తకృతములలో నివసింపడం. హస్తకృతములు అంటే ఏంటంటారు? హస్తములతో నిర్మించబడిన కృత్యము. హస్తములతో నిర్మించిన కృత్యము. కృత్యం అంటే ఒక వస్తువు, ఒక ఆకారము, ఓ చిన్ని కట్టడం, ఓ నిర్మాణము. ఓకే, హస్తములతో చేస్తారా దాన్ని? అవును, హస్తములతో. ఎవరి హస్తములతో? మనిషి హస్తములతో. ఈ నిర్మాణమును మనిషి హస్తములతో చేశారు. మేస్త్రీలు వస్తారు, బయలుదేరి పని చేసే వాళ్ళు వస్తారు, తాపి పెట్టుకుంటారు. వాళ్ళు చక్కగా ఇటుక మీద ఇటుక పేర్చి ఈ కట్టడాన్ని కడతారు. ఓహో, ఇది బయలుదేరి పని చేసే మనిషి కట్టాడు. మనిషి కట్టడం, మానవులు కట్టిన కట్టడం ఇది. మరి మానవులు కట్టిన, వారి చేతులతో కట్టిన హస్తకృతములలో దేవుడు నివసించాడు కదా. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆకాశ మహాకాశాలు సైతం నన్ను పట్టజాలు. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? అలాంటి చిన్ని చిన్ని మందిరాల్లో నేను ఎక్కడ పడతాను? విశ్వానికే అవ్వదు అంటున్నాడు. మరి ఎలా ప్రభువా? మరి మేమేమో ఇది దేవాలయం అని అనుకుంటున్నాం కదా, దీన్ని దేవాలయం అని మేము అనుకుంటున్నాం కదా ప్రభా, ఇందులో ఉండడంటే ఆయన ఏమన్నాడంటే, అది కాదు నాకు ముఖ్యము. నేను ఉండాలనుకున్న చోటు, ఒకవేళ నేను ఉండాలి అని మీరు అనుకుంటే, నేను ఉండాలనుకున్న చోటు ఎలా ఉండాలంటే, కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిస్తే, కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం 5వ వచనములో, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికి, ఆనాటికి, ఈనాటికి, ఏనాటికైనా ప్రభువా, ఆనాడైనా ఈనాడైనా, అది ఏనాడైనా, నిన్న నేడు నిరంతరం, అది భవిష్యత్తు అయినా, ఏ కాలమైనా, అన్ని కాలాలలో, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి ఏది అనుకూలం అంటే తెలుసా? దేవునికి ఏది అనుకూలం తెలుసా? నాకు పరిశుద్ధత అనుకూలము అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటండి? మీరు వచ్చారు కదా, కొందరు స్త్రీలేమో అలా కింద కూర్చున్నారు, ఆ కొందరేమో చీరల మీద కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళు కొందరులా గెస్టులాగా చీరల మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆ చీరల మీద ఇంటింటి ప్యాడ్ వేసారు అనుకోండి, ప్యాడ్ వేసి పెట్టారు అనుకోండి. ఇక్కడంతా ఆ మురుగు కాలువలో ఉన్న మురుగు అంతా తీసుకుని వచ్చి కూర్చోండి అమ్మా అన్నారు అనుకో, కూర్చుంటారా? చెప్పండి, ఇలాంటి చెప్పండి అమ్మా, కూర్చోరా? ఎందుకు? మీకు ఇష్టం లేదు. ఆ పేడ మనకి ఇష్టం ఉండదు కనుక పేడ మీద ఎవరు కూర్చుంటారు? మమ్మల్ని ఆహ్వానించి పేడ మీద కూర్చోబెట్టడానిక, మమ్మల్ని అవమానించడానిక మీరు పిలిచారు? మేము కూర్చోమండి. ఎవరు గెస్ట్ వచ్చారు, చైర్ తీసుకొచ్చారు, అలా వేశారు. వేయగానే ఆ చైర్ మీద అంత డస్ట్ ఉంది. డస్టే. ఆ డస్ట్ ఏది ఏమవ్వదు, బట్టలకు అంటుతుంది అంతే కూర్చుంటే. ఆ డస్ట్ ఉన్న ఆ చైర్ చూస్తుంటాం, ఆ చైర్ వేసిన వాళ్ళని చూస్తుంటాం, చైర్ చూస్తుంటాం, చైర్ వేసిన వాళ్ళని. ఎందుకు అలా చూస్తాం తెలుసా? కొంచెం తొడవండి. ఎందుకు? డస్ట్ ఉన్నాని కూర్చోవాలనిపించదు, దుమ్ము ధూళిలో కూడా కూర్చోవడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే బట్టలు మాసిపోతాయి అంతే. బట్టలు మాసిపోవడానికి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావి. ఈ శరీరానికి అంటుకునేటువంటి అశుభ్రత గురించే నువ్వు అంత ఆలోచిస్తున్నావు. ఓ అశుద్ధముల గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు. ఓ కల్మషముల గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు. నీవు శరీరం గురించే ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నావే. ఓ 4-5 సార్లు స్నానం చేస్తున్నావు, పళ్ళు తోముకుంటున్నావు, కళ్ళు కడుక్కుంటున్నావు, సబ్బేసి మొహం కడుగుతున్నావు, స్నానం చేస్తున్నావు, మంచి మూతికి లిప్స్టిక్ పెట్టేసుకుంటున్నావు, కళ్ళకు కాటుకలు పెట్టుకుంటున్నావు, పౌడర్ వేసేస్తున్నావు, ఇవన్నీ సెంటు కొట్టుకుంటావు, అంతా బాగుంది. నీ శరీరం బాగుండాలి, నీలో ఉన్న దుర్వాసన పక్కవాడికి రాకూడదు, నన్ను ఎవరు అసహించుకోకూడదని నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావే. నీకు అశుద్ధం అంటే ఇష్టం లేదు, కల్మషం అంటే ఇష్టం లేదు, అక్కడ కూర్చోడానికి నీకు ఇష్టం లేదు. మరి దేవుడు అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారని ఎలా అనుకుంటున్నారు? దేవుడు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఏంటి ఈ కట్టడం ఉంది, ఈ కట్టడంలో ఎవ్వరు ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు అని చెప్పగలరు ఎవరైనా? చాలా అబద్ధాలు చెప్తారు ఇక్కడ నిల్చొని.
ఇక్కడే నిల్చొని ఫోన్ వచ్చింది అనుకో, ఎవరికైనా ఫోన్ వచ్చింది, మీరు ఎక్కడున్నారంటే నేను అడవిలో ఉన్నాను అంటాడు. ఎందుకంటే ఉన్నాడు ఇక్కడే, అబద్ధం చెప్పేశాడు వాళ్ళకి. దేవుని సన్నిధి అని నువ్వు అనుకున్నావు, మనం అక్కడి నుంచి అబద్ధాలు చెప్తాం. అబద్ధాలు చెప్పే చోట్ల ఆయన ఎందుకు ఉంటాడు బాబు? పరిశుద్ధత లేని చోట ఆయన ఉండడు. ఆయన ఉండాలనుకున్న చోట ఏముండాలో తెలుసా? పరిశుద్ధత. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను, పాపం లేని దేశం పేరు ఒకటి చెప్పండి. మీకు గుర్తొచ్చింది తడుముకోకుండా ఫలానా దేశాల్లో పాపం వేయలేదని ఒక పేరు చెప్పండి. ఒకటి పోనీ దేశాలు గుర్తురాలేవా? పాపము లేని ఓ రాష్ట్రం పేరు చెప్పండి, గుర్తురాలేదా? పాపం లేని జిల్లా పేరు చెప్పండి, ఒకటి గుర్తురాలేదా? గుర్తురావు. ఎందుకు గుర్తురావు అంటే లేవు కాబట్టి. ఉంటే గుర్తొస్తాయి. దోమలు లేని దేశాలు ఉన్నాయి, పాములు లేని దేశాలు ఉన్నాయి, ఈగలు లేని దేశాలు ఉన్నాయి, కుక్కలు లేని దేశాలు ఉంటాయి, జిల్ల పురుగులు లేని దేశాలు ఉంటాయి. అన్ని దేశాలు ఉంటాయి, ఏదో ఒక జీవి ఉండదు దేశంలో. అలాంటి జీవులు చాలా ఉన్నాయి. మన దేశంలో కంగారులు ఉండవు, ఆస్ట్రేలియాలు ఉంటాయి. కంగారు లేని దేశం అంటే ఇండియా అని చెప్పొచ్చు. కానీ పాపం లేని దేశం పేరు, పాపం లేని జిల్లా ఏంటండి? పాపం లేని ఊరే చెప్పండి. పాపం లేని ఓ ఇల్లు పేరు చెప్పండి చూద్దాం. భూమి మీద పాపం లేని ఇల్లు కూడా ఉండదు, అన్ని చోట్ల పాపం ఉంది. అందుకే దేవుడు అంటాడు, నాకు అక్కడ పాపం ఉంది బాబు, నేను అక్కడ వెళ్ళవచ్చు ఉంటాను. పాపం ఉండాలి. మరి ఎక్కడ ఉంటారు ప్రభు? పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్న చోట ఉంటాను. అందుకే పరలోకములో ఒక పాపం చేసిన దేవతను మెడలు పెట్టి గెంటేశాను నేను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి ప్రియులారా. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఘట సర్పం అంటే దయ్యము, ఆ దయ్యముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును, ఆ సాతానును, ఆ దయ్యమును దాని దూతలను యుద్ధము చేసి దాన్ని గెలవలేకపోయి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఎందుకు స్థలం పోయేది తెలుసా? పరలోకం అంటే దయ్యం అనేది పరలోకంలో ఉండేదా? అవును. దయ్యం అంటే ఎక్కడో పుట్టింది అనుకోకండి, అసలు దయ్యం పుట్టిందే పరలోకంలో. అవునా? అవును. మా దయ్యం పరలోకంలో ఉండేదా? ఎస్, దయ్యం ఒకప్పుడు పరలోకంలో ఉండేదండి. పరలోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? పరలోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. పరలోకములో ఏముంటుందంటే దేవుని సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉంటాడు. అది పరలోకంలో పరిస్థితి. ఆ పరలోకంలో ఇంకేం జరుగుతుంటదంటే కోటాను కోట్ల దేవదూతలు ఉంటారండి. ఆ దేవదూతలు ఎలా ఉంటాయట తెలుసా? ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులను ఎవరినంటారు తెలుసా? దేవదూతల్లో మహాదేవదూతల్ని శరాపులు అంటారండి. దేవదూతలే కానీ మహాదేవదూతలు చాలా గొప్పవి అన్నమాట. ఆ దేవదూతలట 6 రెక్కలు కలిగి ఉంటాయట. ఒక్కొక్క దేవదూతకి 6 రెక్కలు ఉంటే రెంటితో వాటి ముఖమును కప్పుకుంటూ, అలా రెంటితో వాటి కాళ్ళను కప్పుకుంటాయట. కాళ్ళు కూడా దేవుని సన్నిధిలో కనబడకూడదని అవి కాళ్ళను కూడా కప్పుకుంటాయట. ఇలా కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుతూ 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 ఉంటూ ఏం చేస్తుంటాయి తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని జ్ఞానములు చేస్తుంటాయి. ఇది పరలోకంలో పరిస్థితి. ఏంటి ఏమంటాయి తెలుసా? పరిశుద్ధుడు. చదవండి, మాట చదవండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సర్వలోకము. వేరే మాట రావట్లేదు ఏంటంటే, వేరే మాటే రావట్లేదు ఏంటంటే. దేవదూతలకు బాగా అర్థమైందండి. దేవుడు వాటిని మాట చేత కలిగించి ఆయనకు సేవకులుగా ఏర్పరచుకున్న దేవదూతలు ఏం చేస్తాయి తెలుసా? దేవుని మనసును గుర్తిరిగి దేవుడికి పరిశుద్ధత అంటే ఇష్టం. దేవుడు పరిశుద్ధుడు.
నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని అందుకే చెప్పాడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇటువైపు దేవదూతలు పరిశుద్ధుడు అంటుంటే మళ్ళీ వెంటనే ఇటువైపు నుంచి దేవదూతలు పరిశుద్ధులు. అన్ని వైపులా ఆ పరలోకం మొత్తం అలా పరిశుద్ధ దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాయి. వాటిలో పాపం లేదు, ఆ వాటి ముందున్న దేవునిలో కూడా పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. అంత ఇష్టమండి ఆయనకి. కానీ ఆ పరలోకమందున్న దేవునికి పరిశుద్ధత అంటే అంత ఇష్టమైన ఆ పరలోకమందున్న దేవుడు కోరుకున్న పరిశుద్ధత మాత్రము ఈ భూమి మీద ఆయనకు కనబడట్లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను పాపమున్న చోట ఉండను. మొత్తం భూలోకమంతా పాపమా? భూలోకమంతా పాపంతో నిండిపోయింది. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుంచి, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము నుంచి ఇందులో కూర్చి వాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడును లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా చెప్పించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఏంటి, ఎక్కడ చూసినా ఇలాంటివి, ఎటు చూసినా దేవుడికి. 23వ వచనంలో అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. ఇప్పుడు చెప్పండి, అందరిలో ఇలా పాపం విస్తరించినప్పుడు ఆయన ఎలా ఉంటాడు? మరి ఆయన ఈ లోకంలో ఎక్కడ చూసినా ఉందాం అనుకుంటే ఎక్కడ పరిశుద్ధత కనబడట్లేదట. పాపము వాకిట పొంచి ఉందట, పాపము వాకిట్లో ఉందట. ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అంటే పాపం అనేది మొత్తం వాకిట్లో ఉంది అంటున్నాడంటే మొత్తం బయటంతా పాపం ఉంది. ఏంటి, మనిషి వెలుపలంతా పాపం ఉంది, మనిషి లోపల పాపం ఉంది. అసలు చెప్పాలంటే ఎటు చూస్తే అటు పాపమే ఉందండి. ఎక్కడ చూసినా పాపమే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నివసించమంటారండి? ఆయనకి ఇష్టం లేదండి అది. ఆయనకి ఏది అనుకూలమో తెలుసా? పరిశుద్ధతయే ఆయనకు అనుకూలము. పాపము ఉన్న చోట ఆయన ఉండడు. నాకు పరిశుద్ధత అనుకూలం కనుక నాకు అనుకూలమైన చోట నేను ఉంటాను, నాకు అనుకూలమైన చోట నేను ఉంటాను, మీకు అనుకూలమైన చోట మీరు ఉంటారు. మీకు ఒకవేళ చల్లని వాతావరణం పడట్లేదా, మీరు అక్కడ ఉండరు. అప్పుడు ఆ చల్లని వాతావరణానికి వేరుగా ఉండటానికి స్వెటర్లు ధరించుకుంటారు, స్కార్ఫ్లు కట్టుకుంటుంటారు, షాల్వా ధరించుకుంటుంటారు, చేతికి గ్లౌజులు వేసుకుంటారు, అవసరమైతే కాళ్ళకు సాక్సులు వేసుకుంటుంటారు. అలా వేడిగా హీటర్స్ పెట్టుకుంటారు. ఎందుకమ్మా ఇన్ని చేస్తున్నామంటే, నాకు చలి అంటే నచ్చదండి, నాకు చలి పడదండి. మరి దేవునికి ఏం పడదు తెలుసా? దేవునికి పాపం అంటే పడదు. దేవుడికి పాపం పడదు. ఆయన పాపం ఉన్న చోట ఉండేవాడు కాదు, ఆయన పాపం ఉంటుండడు. నా మందిరమునకు ఏది అనుకూలం తెలుసా? పరిశుద్ధత. ఇలాగే జరిగింది. నేను పరలోకంలో దేవదూతలను చేస్తే ఆ దేవదూతలు మాట చేత కలిగించబడినటువంటి ఆ దేవదూతల్లో కొన్ని దేవదూతల్లో దురాలోచన పుట్టించాడు ఒక దేవదూత. వాడి పేరే దయ్యము, అపవాది, సాతాను. ఆ దేవదూతను ఈ పరలోకంలో ఉంచకూడదని గెంటేయించాను. యుద్ధం చేసి నా దూతలు మికాయేలు, నా దూతల పక్షాన ఉన్నటువంటి మికాయేలు పక్షాన ఉన్నటువంటి దూతలు కొన్ని యుద్ధం చేసి వాడిని గెంటేశారు. ఎక్కడికి గెంటేశారు ప్రభువా? ఇదిగో పరలోకం నుండి గెంటేశారు, పరలోకం నుండి గెంటేశారు. ఎందుకంటే నాకు పాపం అంటే ఇష్టం లేదు, పాపం ఉన్న చోట నేను ఉండను. బాగా గుర్తుంచుకోండి, దేవుడు ఉండాలనుకున్న చోట పాపం ఉండకూడదు. పాపం ఉంటే ఆయన ఉండడు, పాపం ఉన్న చోట ఆయన ఉండడు. ఈ మొత్తం లోకమంతా ఇలా పాపంతో నిండిపోయిందని, ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా పాపం, ఆయన కోరుకున్నట్టుగా ఈ లోకం కనబడట్లేదని తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపాడండి.
ప్రవేశించాడు ఆయన. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు లోకమందు ప్రవేశించినాడు. ఎందుకు లోకమందు ప్రవేశించాడు? ఎందుకు లోకమందు ప్రవేశించాల్సి వచ్చిందో తెలుసా? ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ప్రవేశించక మునుపు పాపం ఈ లోకంలోనికి ప్రవేశించింది. యేసుక్రీస్తు వారు లోకములో అడుగు పెట్టక మునుపే పాపం ఈ లోకంలో అడుగు పెట్టింది. పాపమనగా అపవాది వాడి దుష్టక్రియలన్నీ ఈ లోకంలో అడుగు పెట్టే ఆ పాపము కాస్త పాకిపోయింది. అందుకే చెప్పాడు ప్రారంభంలోనే, ఆదాముతో దేవుడు చెప్పాడు, నాయన ఆదాము, నేను ఏదేనో నీ ప్రాంతంలో మంచి చెడ్ల తెలివించు వృక్ష ఫలమును పెట్టాను, ఆ ఫలము తప్ప నీ మనసుకు నచ్చినది ఏదైనా తిను, ఆ వృక్ష ఫలమును మాత్రం ముట్టకూడదు. ఆ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని నువ్వు తిను దినమున నువ్వు చచ్చిపోతావు. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు పాపం చేసినాడు చస్తావు. దేవుని దృష్టికి నువ్వు పాపం చేసావంటే నువ్వు చస్తావు, నువ్వు చచ్చిపోతావునైనా. అలా నువ్వు చావులోనికి వెళ్ళకూడదు అంటే నీ చెప్పిన నా మాట విను అని అన్నాడు. దేవుని మాట వింటే మనిషి బ్రతుకుతాడండి. దేవుని మాట వినలేదు, ఆయన మాటను మీరి పాపమును తెచ్చుకున్నాడు. ఆ పాపము ఓ విస్ఫోటనంలా పేలుతుందని దేవుడికి ముందే తెలుసు. భవిష్యత్తు జ్ఞాని కదండి దేవుడు. దేవునికి భవిష్యత్తు గురించి తెలుసు. అది ఒక పేలుతుంది. అలా పేలిన విస్ఫోటనము ఓ చోటు ఉండదు, అది ఓ భయంకరమైన విషయం అన్ని వైపులా వ్యాపిస్తుంది. నలు దిక్కులా వ్యాపిస్తుంది. తూర్పు వైపు వ్యాపిస్తుంది, పడమర వైపు వ్యాపిస్తుంది, అన్ని వైపులు ఉత్తర దక్షిణాల అన్ని వైపులు వ్యాప్తి చెందుతుంది. అలా వ్యాపించి మనుషులను కబలించేస్తుంది. పాపము వాళ్ళ జీవితాల్లో ఓ మాయని మచ్చగా మిగిలిపోతుంది. నాకు దూరం చేస్తుంది వాళ్ళనని దేవుడికి ముందే తెలుసండి. దేవుడికి ముందే తెలుసు, ఈ పాపము నా పిల్లల్ని నా కాకుండా చేస్తుంది, నాకు దూరం చేసేస్తుంది. వాళ్ళని ఎంత దూరం చేస్తుందంటే తిరిగి ఎప్పుడు నా చెంతకు రాలేనంత దూరం చేస్తుంది వాళ్ళనని ఆ పరలోకమందున్న దేవుడు ఈ పాపంతో జాగ్రత్త అని చెప్పాడు. కానీ వెళ్ళలేదండి ఆదాము అవ్వమ్మలు ప్రారంభంలో చేసిన ఆ తప్పు అలా కొనసాగుతున్నది. సరేలే, చేస్తే ఏదో చేసేశారు, పశ్చాత్తాపడి మళ్ళీ నా చెంతకు రండి, మీ పాపాలు ఒప్పేసుకొని మీ పాపాలను ఇదిగా సమాధి చేసేసి నేను కోరుకున్నట్టుగా మీరు మళ్ళీ పరిశుద్ధంగా బ్రతకండి అని అవకాశం ఇస్తున్నా మనిషికి అర్థం కాలేదు. అందులో భాగంగానే ఇదిగో నాయన జంతువులను పక్షులను మీ కొన్నిటిని ఇస్తున్నాను, ఈ జంతువుల పక్షుల బలి వల్ల రక్తం చిందితే ఆ రక్తం చిందినాడు నేను మీ పాపాలను కడిగేద్దాం అనుకుంటున్నాను. నా మాట కడుగుతుంది. జంతు రక్తం ఏదో పక్షి రక్తం కడుగుతుందని కాదు, నేను ఇచ్చిన మాటను బట్టి నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తానని అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే మనుషులు ఏం చేశారు తెలుసా? ఇటు వెళ్ళటం, పాపం చేయటం, ఓ చేతిలో పక్షిని పట్టుకొని రావటం. ఇదిగో బ్రహ్మ పక్షి దేవుని సన్నిధికి వస్తే అది బలి అర్పింపబడితే రక్తం చిందింపబడినప్పుడు పట కొట్టుకుంటుంటారు. రక్తం చిందేటప్పుడు అది చూసి నెక్స్ట్ టైం వీడు పాపం చేయకుంటాడేమో అనుకుంటే మళ్ళీ బల్లి బయటికి వెళ్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ఈసారి జంతువులు ఇస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, పక్షిని తీసుకొస్తున్నాడు, బలిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, జంతువులు తీసుకొస్తున్నాడు, బలిస్తున్నాడు. జంతువులు బలైపోతున్నాయి, పక్షులు బలైపోతున్నాయి. అలా పాపము మాత్రము మానట్లేదు. పాపము అలాగే విస్తరిస్తూనే ఉంది. దేవుడికి ఏమైపోయిందో తెలుసా? ఆ బలుల వల్ల వికాసం అయిపోయిందండి. ఊరే నాయన, నేను చెప్పింది ఒకటైతే మీకు ఒకటి అర్థమైంది కదరా. నేను చెప్పింది ఒకటి, ఏదో నీ జీవితంలో తెలుసో తెలియక అనుకోకుండా ఒకవేళ నువ్వు ఏదైనా పాపం చేసినా, తెలిసే ఏదైనా పాపం చేసినా, నీవు నా సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి నీ హృదయమును నీ మనసును నలగొట్టుకొని ఇదిగో పశ్చాత్తాప హృదయంతో నన్ను వేడుకుంటే ఈ జంతు పక్షి బలి వల్ల నేను నీ పాపాన్ని కడిగేసి పరిశుద్ధపరుస్తాను. ఆ విధంగా నేను అవకాశం ఇస్తే నువ్వు దాన్ని ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని పదే పదే చేస్తుంటే
మరి నిన్ను ఎలా కడిగేది, నీ పాపాలను ఎలా కడిగేది? నీ కావాలని చేస్తున్నావు, తెలిసే చేస్తున్నావు, కావాలని మానకుండా చేస్తున్నావు. అప్పుడు ఆలోచించి, ఇదిగో 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనం ఈ మాట చెప్పించాడు. ఏమని? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. సాధ్యమవదు. ఎందుకంటే నువ్వు కావాలని చేస్తున్నావు, పదే చేస్తున్నావు. అది కూడా ఎలా చేస్తున్నావు తెలుసా? బుద్ధిపూర్వకంగానే చేస్తున్నావు, తెలిసే చేస్తున్నావు. 10వ అధ్యాయము 26వ వచనం చూడండి. అదే 10వ అధ్యాయం 26వ వచనంలో, అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. పాపమునకు బలి ఇకను ఉండదు. మరి ఏముంటుంది? న్యాయపు తీర్పు నీ కొరకు ఉంటుంది. భయముతో ఎదురు చూచుటయు విరోధులను దయింపబో తీక్షణమైన అగ్నియు నీకు ఉండు. నీకు అగ్ని ఉంటుంది. ఏముండదు నీకు పాప క్షమాపణ ఉండదు. ఎందుకంటే నువ్వు బుద్ధిపూర్వకంగానే చేస్తున్నావు. తెలిసి చేసిన వాడికి ఇంక క్షమాపణ ఉండదు కదండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన యేసుక్రీస్తు వారితో, ఇదిగో నువ్వు లోక ప్రవేశం చేయాల్సింది. జగత్తు పునాది వేయబడక మునిపే నేను పంపాలన్న అనాది కాల సంకల్పంలో భాగంగా నువ్వు వెళ్లాల్సి ఉందనగానే యేసుక్రీస్తు వారు ఇదిగో వెళ్తానని దేవునితో సమానమైనటువంటి స్థానమును విడిచి, పరలోకములోని సింహాసనమును విడిచి, దాసుని స్వరూపం ధరించుకొని, నరరూపిగా దాసుని స్వరూపం ధరించుకొని, తనుగా చేసుకొని ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. లోక ప్రవేశం జరిగింది. ఆ లోక ప్రవేశమే కన్య మరియ గర్భము గుండా ఈ భూమి మీదకి రావటం. కన్య మరియ గర్భము గుండా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారి లోక ప్రవేశం జరిగింది. యేసుక్రీస్తు వారి ప్రవేశం తర్వాత యేసుక్రీస్తు వారి బలియాగం జరిగిపోయింది. తండ్రి అయిన దేవుడు సర్వమానవాళి కొరకు జంతువుల యొక్కయు పశువుల యొక్క ఆ రక్తాన్ని తీసివేసి, ఆ రక్తమ స్థానములో తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలిని సిద్ధం చేసేసి, ఆ బలియాగము, ఆ ప్రక్రియ సంపూర్ణ చేసి, ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మీ కొరకు సిద్ధంగా ఉంది. నేడే రక్షణ దినము. మీరందరూ మీ మనసులను మార్చుకుని క్రీస్తును ప్రభువుగా అంగీకరించి మీరు రక్షణలోనికి వచ్చేయండి బాబు అని ఎదురు చూస్తుంటే ఇంకా చాలా మందికి అర్థం కావట్లేదు. మీ పాపాన్ని కడిగేసుకోండి బాబు, మీ జీవితాలను పరిశుద్ధపరచుకోండి నాయన. మీ జీవితాలను పరిశుద్ధపరచుకోవాలంటే ఒకే ఒక మార్గం, అదే యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడటం అని చెప్పిన చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు. అలా అర్థం కాలేని వాళ్ళందరూ ఏం చూస్తున్నారంటే భౌతికమైన కట్టడాల వైపే వాళ్ళ చూపులు ఉన్నాయి. ఆ వాటిలోనికి ప్రవేశాలు జరుగుతున్నాయి. వాటిలోనికి వెళ్ళిపోయే ముందే రిబ్బన్ కట్టింగ్లు అంటారు. వాటిలోనికి వెళ్ళిపోయే ముందే అంతా హడావిడి. ఈ హడావిడి అంతా బాగుంది, మీరు ఇంతమందిని ఆహ్వానించాలి, ఇదంతా బాగానే ఉంది. వాళ్ళందరూ వచ్చేసి మీరు కట్టిన కట్టడాలను చూసి సంబరపడిపోతారు. ఇది కూడా బాగానే ఉంది, ఇదంతా బాగుంది. కానీ ఏంటి ఇది? ఈ గృహ ప్రవేశం అని లేదా ఈ మందిర ప్రవేశం అని దాంట్లోనే ప్రవేశిస్తే వచ్చే లాభం ఏంటి? లాభం? ఈ మందిరం అని నువ్వు దేవాలయం అనుకొని అమాయకంగా ఇదే దేవుడు నివసించే స్థలం అనుకొని ఇందులోనికి ఏదో పరిశుద్ధంగా వెళ్ళిపోయాను అనుకుంటున్నావు. ఎక్కడ పరిశుద్ధత? నీలో లేదే. నీలో లేని పరిశుద్ధతను నీలో నుంచి తీసివేసుకోకుండా నువ్వు అపరిశుద్ధుడుగానే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తున్నావు. అసలు దేవుడు ఉండాలనుకుంటున్న చోటు ఇది కాదు, పరిశుద్ధమైన చోటు. అది కూడా నీవే నీలోనే ఉండాలనుకున్నాడైనా. ఆయన తాను నిర్మించిన, తన స్వహస్తాలతో నిర్మించిన కట్టడంలో ఉండాలనుకున్నాడు. దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన కట్టడం ఏంటి తెలుసా? ఇదేమో మనుషుల స్వహస్తాలతో కట్టిన నిర్మాణం అయితే, దేవుడు తన స్వహస్తాలతో కట్టిన నిర్మాణం మనమే. తల్లి గర్భములో పాలు పోసినట్టుగా పోశాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము. యోబు గ్రంథము 10వ అధ్యాయము
8వ వచనం నుంచి చూస్తే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి, నన్ను రూపించాయి అంటున్నాడు. 10వ వచనంలో ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోసావు కదా ప్రభువా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిదివే కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి కదా, ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. 14వ వచనంలో ఇదంతా చేస్తూనే నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నేను పాపము చేసిన ఎడల నీవు నన్ను కనిపెడుతుంటావు ప్రభు అంటున్నాడు భక్తుడు. అంటే దేవుడు పాపం చేసేదంతా చూస్తూ కనిపెడుతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయనకు పాపం అంటే ఇష్టం లేదు. ఎవరైతే పాపం చేయకుండా ఉంటారో వాళ్ళను చూసి సంబరపడిపోతాడు. ఎవరైనా పాపం చేసినాడు, అయ్యో పాపం చేశాడా, నాకు దూరం అయిపోయాడని బాధపడుతుంటాడు. అలా భక్తుడు అంటున్నాడు, ప్రభువా మీరు మీ స్వహస్తాలతోనే మమ్మల్ని చేశారు కదా. దేవుడు తన సొంత హస్తములతో చేసిన నిర్మాణమే ఈ మానవ దేహ నిర్మాణం. ఈ మానవ దేహ నిర్మాణం ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? పరిశుద్ధంగా. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఈ మాట చెప్పాడు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడింది. బాబు మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకు ప్రభా? మేం పరిశుద్ధులై ఉంటే మీకేంటంటే, మీరు పరిశుద్ధులై ఉంటే నేను ఆ పరిశుద్ధులైన మీలో ఉండాలి అనుకుంటున్నాను. సరే, మీకు ఇది అర్థం కావట్లేదా? అయితే నేనే మీలో వచ్చి ఉంటాననేది మీకు అర్థం కావట్లేదా? అందుకనే ఇదిగో నా జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపాను. ఆ యేసుక్రీస్తు వారు వచ్చేసి ఆయన మీలోనికి రావడానికి ఆశపడ్డాడు బాబు. లోకంలోనికి అయితే ప్రవేశం జరిగింది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా కన్య మరియు గర్భం గుండా శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చేసిన ఆయన 33.5 సంవత్సరాలు తాను ఏవేవి అయితే నిర్వర్తించాలో తన పాత్రను చక్కగా నిర్వర్తించి వచ్చేసిన బాబు, ఆయన లోక ప్రవేశం గురించే చాలా మందికి అర్థం కాలేదు. ఆయన లోక ప్రవేశం ఎందుకు జరిగిందో తెలుసా? ఆయన నీలోనికి ప్రవేశించటానికి, నీలో ఉండటానికి, మనలో ఉండటానికండి. ఆ పరలోకమందున్న దేవుడు పంపిన తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయడం. అసలు నేను ఆయనతో ఉండి ఆయన నాతో ఉండి మేమిద్దరం ఒకరితో ఒకరు కలిసి ఉండి అసలు ఎంత బాగుంటుందో ఆ జీవితం. అలా ఉండాలని నేను తలుపు వద్ద నిల్చొని తడుతున్నాను అంటున్నాడు. తలుపు వద్ద నిల్చొని తడుతున్నాడు. ఎందుకు తెలుసా? మీరు పాపంతో ఉన్నారు, మీ పాపాలు తీసేసుకుంటే, ఆ లోపల ఉన్న కల్మషాన్ని తీసేస్తే నేను కొంచెం లోపలికి వస్తాను, మీతో ఉండాలనుకుంటున్నాను, మీలో ఉండాలనుకుంటున్నానని ఆయన తడుతున్నాడు. తట్టడం అంటే ఏంటి అనుకున్నారు? పిలుపు. ఓ పిలుపుతో పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఏదో కాదు. ఇదిగో ఇలాంటి వాక్యం ఎక్కడెక్కడైతే వినబడుతుందో, ఇలాంటి మాటలు ఎక్కడెక్కడైతే వినబడుతున్నాయో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పిలవటం అండి. దేవుడు పిలుస్తున్నాడు. ఆయన వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన హృదయాన్ని తడుతూ ఉన్నాడు అనమాట. అలా తడుతున్నప్పుడు ఏంటి, ఇల్లుంది, ఇల్లు డోర్ లాక్ వేసి ఉంది, లోపల ఎవరో లాక్ వేసుకుని ఉన్నారు. ఇంటి దగ్గరికి డోర్ దగ్గరికి వెళ్ళిపోయి బెల్ నొక్కుతున్నారు అనుకోండి. బెల్ నొక్కుతున్నారు, టంగ్ 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 బెల్ శబ్దం వస్తుంది. ఇంట్లో వాళ్ళకి బెల్ శబ్దం వస్తుంది, నీకు కూడా వినబడుతుంది. బయట శబ్దం వినబడుతుంది. వాళ్ళు అక్కడి నుంచి లోపల ఎవరు అని అన్నారు అనుకోండి. అక్క నేను మీ తమ్ముడిని, ఫలానా నేను తమ్ముడు, చెల్లి ఇదిగో నేను మీ అన్నని. అటువైపు శబ్దాలు వినబడుతున్నా లోపల నాకు కొంచెం పని ఉంది, నేను చాలా బిజీగా ఉన్నాను, నువ్వు తర్వాత రానంటే మళ్ళీ తర్వాత వచ్చిన ఆయన మళ్ళీ అలా బెల్ నొక్కుతూనే ఉన్నాడు. మళ్ళీ అడిగారు, మీరు మళ్ళీ తర్వాత రండి, మళ్ళీ తర్వాత అంటే అర్థం ఏంటి తెలుసా?
ఇప్పుడు వాక్యం విన్నారనుకోండి, వాక్యం విన్నప్పుడు చాలా మందిలో అనిపిస్తుంది, ఇక మీదట నా జీవితంలో యేసుక్రీస్తు వారికి అవకాశం ఇచ్చి నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటారు. వాక్యం విన్నంతసేపు ఈ వాక్యం అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్రీస్తుని కొంచెం దూరం చేసేస్తారు. అప్పుడు మళ్ళీ లోక సంబంధమైన జీవితాన్ని గడుపుతారు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఎక్కడో వాక్యం ద్వారా పిలుస్తాడు. అలా పిలిచిన వెంటనే మళ్ళీ ఈసారైనా యేసుక్రీస్తు వారిని మన హృదయంలోకి అంగీకరించేద్దాం. ప్రతిసారి అనుకుంటారు. అలా ప్రతిసారి అనుకొని కొందరు జీవితంలో 20 ఏళ్ళు అయిపోయి, కొందరు జీవితంలో 30 ఏళ్ళు అయిపోయి, కొందరికి 40 ఏళ్ళు అయిపోయి, కొందరికి 50 అయిపోయి, కొందరికి 60 అయిపోయి, కాటికి కాలు చాపుకొని కూర్చున్నారు. డాక్టర్ అంటున్నాడు మీకు మీ గుండె ఆపరేషన్ చేయాలంటే అంటున్నాడు. అర్థమైపోతుంది, ఆమెకు అర్థమైపోతుంది, ఆయన కూడా అర్థమైపోతుంది. గుండె ఆపరేషన్ చేస్తే డాక్టర్ అంటున్నాడు బ్రతుకుతాడో లేదో తెలియదండి, చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. అయినా ఇంకా చాలా మందిలో మార్పు ఉండదండి. కిడ్నీలు ప్రాబ్లం వచ్చేసాయి, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం వచ్చేసాయి, కీళ్ళ నొప్పులు వచ్చేసాయి, కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, క్యాన్సర్ అంటాడు, ఇంకేదో అన్ని వచ్చేస్తున్నాయి. అవన్నీ ఏంటి తెలుసా? బెల్ కొడుతుంది, దేవుడు గంట కొడుతున్నాడు. చూసావా తలనొప్పి పోతావేమో, చూసావా కడుపు నొప్పి పోతావేమో, నీకు అర్థం కావట్లేదు. లోపల కిడ్నీలు బాగున్నాయి అనుకుంటున్నావు, ఏ క్షణమైనా పోతావేమో. ఏ క్షణమైనా నీ జీవితము ఆగిపోతుంది. నీ గుండె చప్పుడు ఆగటానికి గంట పట్టదు, క్షణం. అదే క్షణము ఎవ్వరికి తెలియదండి. అది ఏ క్షణమైనా అవ్వచ్చు. ఇప్పుడు చెప్తూనే నా గుండె ఆగొచ్చు, వింటూనే మీ గుండె ఆగొచ్చు. అది ఏ క్షణం తెలియనప్పుడు ఎందుకు అంత మొండిగా ఉండటం? బయట నిల్చున్నాడు చూసావా, యేసుక్రీస్తు వారు లోపలికి ఆహ్వానించవచ్చు కదండి. హృదయం లోపలికి ఆహ్వానించవచ్చు కదా బాబు. ఆయన్ని ఎంతకాలం అలా బయట ఉంచేస్తావు? ఎంతకాలం నీ జీవితంలో నీకు రానివ్వకుండా అలా బయటే ఉంచేస్తుంటే ఆయన ఎంత బాధపడిపోతున్నాడు తెలుసా, ఎంత ఆవేదన చెందుతున్నాడు తెలుసా. నీ జీవితాన్ని చూసి నలిగిపోతున్నాడు. ఆయన కార్చిన రక్తం అంతా వృధా అయిపోతుంది, ఆయన పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. నీవు పరిశుద్ధతను కోల్పోయినందుకే కదా పరలోకం నుంచి లోక ప్రవేశం చేయాల్సి వచ్చింది. పరలోకం నుంచి లోకానికి ఎందుకయ్యా ప్రవేశించాడు? ఆయనకి ఏం పని ఉంది? ఆయనకంటూ సొంత పని లేదు తెలుసా మీకు. యేసుక్రీస్తు వారు తన సొంత పని మీద రాలేదు. యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించే పనిని సొంత పనిగా భావించి ఈ భూమి మీదకి వచ్చేసాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఎక్కడైనా నా ఇష్టం, నేను కొంచెం ఇలా చేస్తున్నానంటే నాకు ఇష్టమని చేస్తున్నానని ఎక్కడైనా ఒక్క మాట చెప్పాడా? తన జీవితంలో కూర్చుండటం తనకి ఇష్టమైనట్టు కూర్చోలేదు, నిలబడటం తనకి ఇష్టమైనట్టు నిలబడలేదు తెలుసా. తను ఆలోచించింది కూడా తనకి ఇష్టమైనట్టు ఆలోచించలేదు. తీసుకున్న ఆహారం, ఆయన నడిచిన నడక, మాట్లాడిన మాటలు అన్నీ దేవుని ఇష్టం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చి ప్రాణం పెట్టి పాపమును అంటించుకోకుండా, లోకమంతా చెడిపోయిన ఈ లోకంలో పాపాన్ని అంటించుకోకుండా వెళ్ళిపోయిన మహనీయుడండి. ఎందుకు తెలుసా? నిన్ను పరిశుద్ధుడిగా చేయటానికి. ఎందుకు నిన్ను పరిశుద్ధుడిగా చేయాలనుకున్నాడు తెలుసా? దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టం. దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత నీలో ఉంటే నీలోనే ఆయన ఉండాలనుకుంటున్నాడు. మీరు అనుకుంటున్న ఈ కట్టడం కాదు, ఈ కట్టడంలో ఆయన ఉండాలనుకోవట్లేదు. ఆయన ఉండాలనుకుంటుంది మనలో నివసించాలనుకుంటున్నాడు. అసలు ఇంతటి దేవాలయం అంటే ఏంటనుకుంటున్నారు? దేవాలయం అంటే మనుషుల చేతులతో కట్టినది దేవాలయం కాదటండి. బైబిల్ ప్రకారంగా దేవుడు కట్టిన దేహమే దేవాలయము. యోహాను స్వార్త 2వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ వచనము. అయితే ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. 19వ వచనంలో వాళ్ళు అన్నారు, యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న సందర్భంలో, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదని యేసుక్రీస్తు వారు చెప్తే వాళ్ళు అంటున్నారు, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దీన్ని లేపుదువా అని అడుగుతున్నారు. వాళ్ళేమో దేవాలయం అనగానే అక్కడ కట్టడం కనబడుతుంది. ఆ కట్టడాన్ని చూపించి, ఈ కట్టడం అంటే ఏంటనుకుంటున్నారండి? దీన్ని 46 సంవత్సరాలు కట్టారు యూదులు. 46 సంవత్సరాలు కట్టిన కట్టడాన్ని కూల్చడానికి కనీసం 40-50 రోజులైనా పడుతుంది. అలాంటి ఈ కట్టడాన్ని మీరు కూల్చేయమంటున్నారు, కూల్చేసేదాన్ని 3 దినాల లోపల లేపుతానంటున్నారు. వాళ్ళ దృష్టిలో దేవాలయం అంటే మట్టితో కట్టిన కట్టడము, మట్టి కట్టడాలే వాళ్ళ దృష్టిలో దేవాలయం. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది
మట్టి కట్టడం కాదు దేవాలయం అంటే. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అయితే తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడైనా. శరీరమా? ఎస్, ఇదిగో ఇదే, ఈ శరీరమే. ఇది కూర్చున్నాయి చూసారా, ఈ శరీరాలే. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ శరీరాలే. ఈ శరీరాలా? ఇవేనండి దేవాలయాలు. వీటిని దేవుడు తనకు ఆలయంగా నిర్మాణం చేసుకున్నాడు. పాలు పోసినట్టుగా పోసాడు, జున్నుగడ్డ పేరబెట్టినట్టుగా పేరబెట్టాడు. అలా చక్కగా నరములతో ఎముకలతో సంధానం చేసి మాంసముతో చర్మంతో చక్కగా కప్పేసి ఒక్కొక్క ఆలయాన్ని తాను తల్లి గర్భంలో నిర్మాణం చేసుకున్నాడు. తల్లి గర్భంలో నిర్మాణమైన ఆలయాలండి ఇవి. ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు ఆలయం ఎలా వచ్చిందంటే పరిశుద్ధంగా వచ్చిందండి. ఇది కదిలే ఆలయం, ఇది కదిలే ఆలయం, ఇది కదలని ఆలయం. కదలని ఆలయం అయితే ఇది కదిలే ఆలయము, ఇది మాట్లాడే ఆలయము, ఇది పనిచేసే ఆలయము, ఇది ఆలోచించే ఆలయము. ఆ పరలోకమందున్న దేవునికి కావాల్సింది కదిలే కట్టడం, కదలనిది కాదు, కదిలేది. వెళ్ళి మీకెవరికైనా శవాలంటే ఇష్టమా? శవం, మీరెవరైనా శవాన్ని ఇష్టపడతారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా? మనకిష్టం లేదు అన్న దానికి అర్థం ఏంటో తెలుసా? మనకిష్టం లేదు కనుక మన భర్త చనిపోయినా, మన భార్య చనిపోయినా, మన కుటుంబ సభ్యులు ఎవరు చచ్చిపోయినా గట్టిగా ఉంచుకుంటే ఓ రోజు ఉంచుకుంటాం, రెండో రోజు తీసుకెళ్ళి మట్లో కప్పెడతాం, కర్రల మీద పెట్టి కాల్ చేస్తాం. దాని అర్థం ఏంటి తెలుసా? మీ ఆయనైనా బ్రతికుంటే నీకు ఇష్టం, మీ ఆవిడైనా బ్రతికుంటేనే ఇష్టం, ఎవరైనా బ్రతికుంటేనే ఇష్టం, చచ్చిపోతే ఎవరికి ఇష్టం లేదు. శవాలు ఎవరికి ఇష్టం ఉండదండి. అందుకే శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టి చేస్తాం. శవాన్ని తీసుకెళ్ళి కర్రల మీద పెట్టి కాల్ చేస్తారు. ఎందుకంటే నీకు ఇష్టం లేదు. శవాన్ని ఎవరు ఇష్టపడడు? దేవుడు కూడా అదే అంటున్నాడు, నాకు కదలని ఆలయాలు కాదు, నాకు కదిలే ఆలయాలు కావాలని కోరుకున్నాను. కదిలే ఆలయం ఎవరు ప్రభు? నీవే. అది కూడా నాకు కలుషితమైన ఆలయం కాదు, కల్మషంతో నిండిన ఆలయం కాదు, పరిశుద్ధమైన ఆలయం. నేను అందుకే మీ చేతుల్లో నా పిల్లల్ని గర్భఫలాలుగా పెడుతున్నాను. పరిశుద్ధమైన ఆలయాలు. ఆ పరిశుద్ధమైన ఆలయాల్ని పరిశుద్ధంగా పెంచండి. ఒకవేళ లోక సంబంధమైన పాపాలను ఏదైనా అంటించుకున్నారా? అయితే నా జ్యేష్ఠ కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మీ కొరకు సిద్ధపరిచి పెట్టాను. ఆయన రక్తంతో మీ పాపాలను కడుక్కుని పరిశుద్ధపడండి. మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతారో అలా పరిశుద్ధపరచబడిన క్షణాలలో యేసుక్రీస్తు వారు మీలోనికి వచ్చేస్తారు. నేను వారిలోనికి వచ్చి నేను నివసిస్తాను, సంచరిస్తాను అంటాడు ఆయన. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు వారి మాటలు, 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ప్రియులారా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు ఎక్కడైనా నేను మట్టి కట్టడాలలో నివసించి అక్కడ మూల కూర్చుంటాను అన్నాడా? అనలేదే. అంటే దేవుడు మట్టి కట్టడాలలో, మనుషులు వారి స్వహస్తాలతో నిర్మించిన కట్టడాల్లో నేను ఉండాలనుకోవట్లేదు బాబు. ప్రభు మరి ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు ప్రభు అంటే, నాయన నేను పరిశుద్ధత నాకు ఇష్టం కనుక పరిశుద్ధత ఉన్న చోట ఉంటాను. ఎక్కడుంది పరిశుద్ధత? నీ పాపాన్ని కడిగి వేసుకుంటే నీలోనే పరిశుద్ధత. అయితే నేను నీలో ఉంటాను. పాపాన్ని కడిగి వేసుకుంటూ ఉంటాడటండి. తండ్రి అయిన దేవుడు ప్రవేశించాలనుకుంటున్నది ఎక్కడికో తెలుసా? మందిరములోనికి. ఏ మందిరము? జీవము గల మందిరము. ఆ జీవము గల మందిరం ఇదే కదిలే మందిరము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే జీవింపచేసి ఆత్మ నీలో, నీ దేహంలో ఉన్నంతకాలం నీవే జీవము గల మందిరంగా ఉండాలనుకుంటున్నాడు. ఆ జీవము గల మందిరంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఉన్న ఆయన ఓ మూలన అలా కూర్చున్నాలనుకోవట్లేదట. నేను సంచరింతును. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు వారు మనలోనికి వచ్చేసి ఉండాలనుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు మనలోనికి వచ్చి ఉండాలనుకుంటున్నాడు. ఇదిగో మీరు బాప్తిసం పొందినాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చిన తర్వాత ఆయన పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పుకొని చేస్తూ మీలోనే ఉంటాడు. మీరు పరిశుద్ధాత్మ వలన నడిపింపబడిన వారుగా ఉంటారు. ఓ మాట చెప్పాలంటే మీ జీవితము పరిశుద్ధంగా ఉండాలని చూస్తాడైనా. అలా మీరు పరిశుద్ధంగా ఉన్నాడు, నేనే మీలో ఉంటాను, మీలోనే నేను ఉంటాను. ఎక్కడ పడితే అక్కడ ఆ మురికి కాలువల్లో నేను ఎందుకుంటాను ఆయన, ఆ పేడున్న చోట నేను ఎందుకుంటాను బాబు అని నువ్వు అంటున్నావు కదా. నీకు మురికి కాలువ అంటే ఇష్టం లేదు, ఆ మురుగు అంటే నీకు ఇష్టం లేదు, ఆ ప్యాడ్ అంటే నీకు ఇష్టం లేదు, ఆ అశుద్ధం అంటే నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేనిది అయితే దేవునికి ఇష్టం లేనిది ఏంటి తెలుసా? పాపం. పాపం అంటే ఆయన ఉంటాడు. తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తును లోక ప్రవేశం చేయించి ఆ లోకంలో ఆయన వెయిట్ చేసేటట్టుగానే ఉన్నాడండి. హృదయం అనే తలుపు దగ్గర ఎదురు చూస్తున్నాడు. వస్తారా? కొంచెం అవకాశం ఇస్తారా బాబు, నేను మీలోనికి వస్తాను. అవకాశం ఇవ్వట్లేదండి. మందిరాలలోనికి ప్రవేశం జరగట్లేదు. జీవము గల దేవుని మందిరాలలోనికి ప్రవేశం జరగట్లేదు. జీవము గల దేవుని మందిరము వెలుపల క్రీస్తును నిలబెట్టారు. జీవము గల దేవుని మందిరము అసలు ఆ కారణం కదలడానికి కారణమైన దేవుణ్ణి వెలుపల వదిలేసేశారు. దేవుణ్ణి వెలుపల వదిలేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి కాదనుకుంటున్న వారి జీవితాలు ఎంత అస్తవ్యస్తమైపోతాయి తెలుసా? ఓ రోజు దేవుణ్ణి బాధ పెట్టిన నీకు గుండె చప్పుడు ఆగిపోయే రోజు వస్తుంది. ఆ గుండె చప్పుడు ఆగిపోయిన ఒక్క క్షణములో వెళ్ళిపోతావు పాతాళలోకానికి. అక్కడ నువ్వు ఎంత ప్రయత్నం చేసి నాకు అవకాశం ఇవ్వండి అన్నా ఇంకా అవకాశం ఇవ్వాలి ఉండరు. ఏడుపు, పన్ను కొరుకుట, వేదనకరమైన చోటికి వెళ్ళిపోతావు. అక్కడ ఏడుస్తూనే ఉండాలి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉంటారు. అలాంటి చోటికి మనం వెళ్ళకూడదనే బాబు మీలోనే నేను ఉండాలనుకుంటున్నాను, మీలోనికి ప్రవేశం చేయాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నాడు. అది ఎంత అసలు ఘోరం అండి. దేవుడికి అవకాశం ఇవ్వకుండా బ్రతకటం ఏంటండి? దేవుడికి అవకాశం ఇవ్వకుండా, యేసుక్రీస్తు వారికి అవకాశం ఇవ్వకుండా బ్రతకటం ఏంటండి మనిషి? అలా బ్రతుకుతున్నావంటే నీవు అని చెప్పబడే మందిరంలోనికి క్రీస్తు ప్రవేశం జరగలేదు. అది అసలైన మందిర ప్రవేశం. ఇలాంటి మందిర ప్రవేశాలు 100, 1000, 1,00,000 కోట్లు జరిగినా ఈ మందిర ప్రవేశంతో ఒరిగేదంటూ ఏమి లేదు. మహా అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని మాటలు వినడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ ఆ విన్న మాటలని నీలోనికి, నీ హృదయంలోనికి ఆహ్వానించున్నాడు. అసలైన మందిర ప్రవేశం జరగనట్టే. అది చేద్దాం, అది జరగాలి. ఈ మందిర ప్రవేశంతో అసలైన మందిర ప్రవేశ పాఠాన్ని మనం విన్నాం గనక ఇప్పటికీ ఎవరెవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఎవరైతే ఇంకా దేవునికి వాళ్ళ జీవితాల్లో చోటు ఇవ్వలేదో, ఇంకా ఎవరైతే పాపముతోనే మగ్గిపోతున్నారో, మీ పాపమునంతా పవిత్రపరిచేసుకోండి, పాపమునంతా కడిగేసుకోండి. క్రీస్తు రక్తంతో కడిగేసుకొని బాప్తిసం పొంది దేవుణ్ణి మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. అదే అసలైన మందిర ప్రవేశం. అప్పుడే దేవుడున్న లోకానికి మీరు చేరుతారు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి దేవా, మాకు అనుగ్రహించిన ఈ మంచితనములు, ఈ చక్కటి కార్యక్రమం ద్వారా మా జీవితాల్లోనికి దేవా మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మను మిమ్మల్ని మేము ఆహ్వానించాలని మీరు కోరుకుంటూ ఆశపడ్డారు. మాలో తండ్రి ఇంకా ఎందరైతే మీకు దూరంగా మీకు ఇష్టం లేని జీవితాలు గడుపుతున్నారు, అలాంటి వారందరికీ ఇదిగో తండ్రి మీ చిత్తమైతే ఈ మాటల ద్వారా అవకాశం ఇచ్చి వారి హృదయాల్లోనికి మిమ్మల్ని ఆహ్వానించి నిజమైన మందిరము వారి దేహమేనని, వారిలో మీరు నివసించాలనుకుంటున్నారని, అలా నివసించిన వారి జీవితాలను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి తండ్రి మీరు వారి పరలోకం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారని మీ పిల్లలు విన్నారు నాయన. విన్న మాటలు విని విడిచిపెడతారు. విన్న మాటల ప్రకారం వారి జీవితాలను సరిచేసుకుని మీరున్న లోకానికి బాటలు వేసుకుంటారు. వారికి విడిచిపెడుతూ ఎంతో ప్రయాసపడి చక్కటి నిర్మాణం చేసుకొని మీ సన్నిధిలో విలువైన సంగతులు నేర్పించడానికి సిద్ధపడిన మీ పిల్లలకు మీ తోడు, మీ కాపుదల అనుగ్రహించండి. ఈ కేంద్రం ద్వారా అనేక మంది పరిశుద్ధపరచబడి మీకు ఇదిగో తండ్రి అనేక మందిని నడిపించే వారుగా, పనిచేయగలిగే నమ్మకమైన దాసులుగా బ్రతకగలుగుటకు
మీకు పనివారుగా నిలబడగలుగుటకు మీ పరిపూర్ణమైన సహాయం అనుగ్రహించమని ఈ సభకు విచ్చేసి మీ సన్నిధిలో కూర్చున్న మీ ప్రియమైన పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, కార్యక్రమం అంతట్లో మీ తోడు మీ కాపుదలచి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అన్నింటినీ అదుపు చేసుకొని ఇదిగో ఈరోజు మందిర నిర్మాణం, ఆలయ నిర్మాణం అని చెప్పుకుంటున్న ఈ నిర్మాణాలు హస్తకృత ఆలయాలలో ఉండని దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉండాలనుకుంటూ ఉన్నాడో ఆ ఉండాలనుకున్న ఆయన చోటు ఇదిగో తన దాసులను మరుగుపరిచి ఇలా గడిపెట్టుకున్న పాపపు తలంపులతో ఆలోచనలతో మ్రగ్గిపోతున్న ఈ మానవ హృదయాలకు అవసరమైన మాటలు నిజంగా చక్కగా సవివరంగా మనకు అర్థమయ్యే రీతిగా లేఖనాలలో మన మేలు కోరి రాయించిన దిట్టబడిన నిర్మాణంలో మహాజ్ఞానపు సంగతులు, ఆయన మనస్సును తెలుసుకునే జ్ఞాన కేంద్రం. ఆ జ్ఞాన కేంద్రానికి ఓపెనింగ్ సందర్భాన్ని పురస్కరించుకొని మనందరినీ ఆహ్వానించి తన దాసులు సుదీర్ఘ ప్రాంతం నుండి అలుపన్నది ఏరుగా కాదు 6 గంటలకంతా 6:30కంతా అక్కడికి వెళ్ళాలి. బిజీ. ఈ రోజు ఖాళీ లేదు. నిజంగా ఈ సందర్భంలో రూపాపురం జేబీఆర్సీ సెంటర్ క్రీస్తు ఓపెనింగ్ సందర్భాన్ని పురస్కరించుకొని చక్కటి మాటలు దేవుని మాటలుగా అందించిన ప్రిన్సిపల్ గారికి చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి మన మధ్యలో దైవ సేవకులు, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కోచింగ్ ప్రిన్సిపల్ రామచంద్ర గారు, అదే కదా వైస్ ప్రిన్సిపల్ జోసఫ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో చక్కటి మాటలు వినగలిగాం. మరి ఈ సందర్భంలో యేసు ప్రభు ధ్యాన మహోత్సవములు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవాలు 3 రోజులు 25 డిసెంబర్ 26 నవంబర్ 25, 26, 27 తేదీలలో వాక్యోపదేశకులు పి. పాల్ కిరణ్ గారు, మరి అదేవిధంగా పాస్టర్ అనిల్ కుమార్ ఓసన మందిర్ నంద్యాల వీరు వాక్యోపదేశకులుగా వస్తూ ఉన్నారు. మరి ఆహ్వానించేవారు మరి దైవజనులు ఆదోని ప్రెసిడెంట్ ఆనందరాజు గారు సారథ్యంలో, మరి స్థలం మున్సిపల్ గ్రౌండ్ ఆదోని. కాబట్టి ఈ 3 రోజులు జరిగే సభల కొరకు ప్రార్థించి మీరందరూ పాల్గొని వాక్యం వినాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంలో చెప్పబడ్డ వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కోచింగ్ ప్రిన్సిపల్ రామచంద్ర గారు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా పరిశుద్ధమైన తండ్రి మీకు వందనములు నాయన. మేము అడగకుండా తండ్రి ఈ లోక ప్రవేశాన్ని మాకు మా తల్లిదండ్రులకు అనుగ్రహించారు. మీరు ఆహ్వానిస్తూ తండ్రి పరలోక ప్రవేశం జరగాలని ఈ భూమి మీద తండ్రి మరి ఇప్పటి వరకు ఈ వాక్య తండ్రి మరి ప్రకటన జరిగింది. వినిన ప్రతి మాటను తండ్రి మరి దేహం అనే దేవాలయాన్ని పరిశుద్ధతకు తండ్రి నిలయంగా, అలాగే తండ్రి ఆత్మల రక్షణ భారంగా తండ్రి ముందుకు వెళ్ళడానికి ఇప్పటి వరకు తండ్రి మరి ఈ వీర్పాపురం టీము తండ్రి అనేక ప్రాంతాలలో తండ్రి అన్యజనుల ప్రవేశము తండ్రి పరలోకం జరగడానికి కరపత్రికలు ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నారు తండ్రి. మరలా తండ్రి యొక్క మరి కూడుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి యొక్క తండ్రి మరి సహవాసానికి తండ్రి ఆత్మల వైద్య సెంటర్గా ఉండడానికి తండ్రి అనుదినము వరకు ఆత్మ సహాయాన్ని జ్ఞాన విషయంలో అనుగ్రహించండి. మరి ఇప్పటి వరకు బోధించినటువంటి తండ్రి మరి మాణిక్యరావు అన్న గారికి నాయన ప్రయాణంలో మరి తోడుగా ఉండండి. ఇంకా అనేకులను రక్షించడానికి క్రీస్తుతో సమాధాన పరిచే పరిచర్యను అనుగ్రహించండి. అలాగే తండ్రి మరి తమ్ముడు నారాయణ కూడా తండ్రి మరి నిరంతరం అన్నగారికి సహకారంగా ఉంటున్నాడు, కాపాడండి. చేరికూడిచినటువంటి నాయన దైవజనులను, సంఘమును, ఇది ప్రాంతాన్ని వచ్చిన బంధువులను, స్నేహితులను, సేవల విషయములు తండ్రి పరసంబంధమైన మేలును అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.